తెలుగు రాష్ట్రాల్లో వేగంగా ప్రయాణించాలనుకునే వారి ఫేవరెట్ వందే భారత్ రైలు మరోసారి హైలైట్లోకి వచ్చింది. సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందే భారత్కు ప్రయాణికుల డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రైల్వే శాఖ 2 కీలక నిర్ణయాలు తీసుకుంది. మొదట 16 కోచ్లతో నడిచిన ఈ రైలు ఇప్పుడు 20 కోచ్లతో ముందుకు సాగుతోంది. దీనివల్ల వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులకు ఊరట కలగనుంది. అలాగే ఈ ట్రైన్కు ఏలూరు, సామర్లకోట స్టేషన్ల వద్ద కల్పించిన అదనపు స్టాప్ల గడువును మరో 6 నెలల పాటు పొడిగించారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం తీసుకున్న ఈ నిర్ణయంతో మరింత ప్రయోజనం కలగనుంది. ఇదే కాకుండా రాత్రిపూట ప్రయాణించే వారి కోసం వందే భారత్ స్లీపర్ వెర్షన్ను రూపొందించేందుకు ఇండియన్ రైల్వే కసరత్తు చేస్తోంది. తయారీ పూర్తయిన వెంటనే తెలుగు రాష్ట్రాల్లో 3 నుండి 4 మార్గాల్లో స్లీపర్ వందే భారత్ రైలును ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. మొత్తం మీద వందే భారత్ రైలు సేవలు ఇప్పుడు మరింత విస్తరించనున్నాయి. ఇది తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు మరింత హర్షకరం.